వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి శ్రీవల్లిని ఇంటికి తీసుకుని వస్తుంది. నిషి అడుగుతూ ఉంటుంది, ఇదేంటి వదిన, మన దగ్గర ఉన్న శ్రీవల్లిని అసలు మీనన్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? అసలు శ్రీవల్లికి మీనన్కి సంబంధం ఏంటి అని చెప్పి ఇక నిషి అడుగుతూ ఉంటే వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. సుధాకర్ మాత్రం, అమ్మ శ్రీవల్లి, ఇక భయపడద్దు, నువ్విప్పుడు మాతోనే ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక కౌశికి అంటుంది, శ్రీవల్లి మీనన్ మనుషులు కొంతమంది విద్యార్థులని కిడ్నాప్ చేయడం చూసింది, అందుకే శ్రీవల్లిని టార్గెట్ చేశారు. కానీ జేడీకేడి మన ఇంటి దేవుళ్ళు అనుకోవచ్చు. అందరి పిల్లలతో సహా శ్రీవల్లిని కాపాడడమే కాదు, మీనన్ని, ఆ హెల్త్ మినిస్టర్ని అరెస్ట్ చేశారు. మీనన్ లాంటి వాళ్ళకి కొంతమంది సహాయం చేస్తున్నంతకాలం ఇలాగే ఉంటుంది ఈ దేశం బాబాయ్ అని చెప్పి కౌశికి పాపం ఎమోషన్ అవుతూ ఉంటుంది. ఇంతలో జేడీకేడి జగదాత్రి కేదార్ల ఇంటికి చేరుకుంటారు. పరుగు పరుగున శ్రీవల్లి జగదాత్రిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. శ్రీవల్లి, నీకేం భయం లేదు, నువ్విప్పుడు మాతోనే ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది జగదాత్రి. కేదార్ కూడా బాధపడుతూ ఉంటారు. అమ్మ శ్రీవల్లి, జేడీకేడి కూడా నీకు అన్నయ్య వదిన అనుకో, వాళ్ళు నిన్ను కాపాడారు కదా అనగానే, అవును, కానీ నన్ను ఇంటికి అక్క తీసుకొచ్చింది, కానీ మా అమ్మ ఎవరు అని తెలిసినా నాన్న తెలీదు. మా నాన్ని చూడకుండానే నేను చచ్చిపోతానేమోనని భయమేసింది. ఒక అనాథైన నాకు అమ్మ తెలుసు, నాన్న నా కోసం ఎక్కడో ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఆ నాన్నని చూడాలనిపిస్తుంది. ఆ నాన్న దగ్గరికి నాకు ఎవరైనా తీసుకువెళ్ళండి. అమ్మా, నా విషయంలో ఈ ఇంట్లో నువ్వు ఇబ్బంది పడుతున్నావు, కానీ మా నాన్నెవరో చెప్తే మా నాన్న దగ్గరికి నేను వెళ్ళిపోతానమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి వైజయంతిని శ్రీవల్లి వేడుకుంటూ ఉంటుంది. ఇక ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు వదినా. అసలు ఈ శ్రీవల్లిని ఇలాంటి పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు అన్నది అని చెప్పి అందరూ వైజయంతి వైపు చూస్తూ ఉంటారు. అమ్మో, ఈ సైన్యం అంతా నా వైపు ఏంటి చూస్తున్నారు? ఆ మీనన్కి శ్రీవల్లిని నేనే అప్పచెప్పాను అని తెలిస్తే నా ప్రాణాలు ఇక్కడే పోతాయి. కానీ ఈ శ్రీవల్లి ఏంటి నాన్నను చూపించమంటుంది? ఇక్కడే నీ నాయనున్నాడు, అమ్మని నేను కాదు, నువ్వు సుహాసిని ఈ సుధాకర్ కూతురివి. ఇప్పుడు ఆ విషయం తెలిస్తే ఇక నిన్ను ఇంటి కూతురుగా ఒప్పుకుంటారు. నేనేం చేయాలి అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటే పాపం శ్రీవల్లిని పైకి లేపుతుంది జగదాత్రి. అత్తయ్య గారు చెప్పండి, ఒక మనిషి తప్పు చేయొచ్చు, కానీ కన్న కూతుర్ని అన్యాయం చేయకూడదు కదా. తన తండ్రి ఎవరో చెప్తే తన దగ్గరికి శ్రీవల్లిని మేము తీసుకువెళ్తాము. ఇక శ్రీవల్లి వల్ల మీరు ఎప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనగానే, ఇక సుధాకర్, నువ్వు అలా చెప్తే అది ఎందుకింటుందమ్మా? చూడు వైజయంతి, నువ్వు తప్పు చేశావని తెలిసి కూడా నిన్ను క్షమించాను. ఒక ఆడపిల్ల కాబట్టి నా కన్న కూతురు అనుకుంటున్నాను, కానీ శ్రీవల్లికి వాళ్ళమ్మ నాన్న అంటే చాలా ప్రేమ ఉంది. తన తండ్రి ఎవరో చెప్పు వైజయంతి, నా మీద ఒట్టు వేసి నువ్వు నిజం చెప్పు అని చెప్పి ఇక వైజయంతిని సుధాకర్ అడగడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఇక యువరాజు వైపు నిషిక వైపు చూస్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, అసలు నిజం చెప్తే యువరాజ్ ఈ ఇంటికి మామూలు మనిషి అయిపోతాడు అని చెప్పి నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇటువైపు యువరాజ్ ఇక కేదార్ దగ్గరికి వస్తారు. ఏంట్రా జగదాత్రి, నువ్వు ఏమైనా ప్లాన్ వేసుకున్నారా? శ్రీవల్లి, మీ నాన్న గురించి మా అమ్మ చెప్పదు, చెప్పే అవసరం కూడా లేదు, అమ్మ వెళ్దాం పద అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటే, లేదు లేదు, మా నాన్న ఎవరు మీకు తెలుసు, మా నాన్నని నన్ను చూడాలనిపిస్తుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అడుగుతూ ఉంటే, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి అక్కడే ఇక హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు వైజయంతి యాక్టింగ్ చేస్తుంది. ఒక్కసారిగా వైజయంతి కుప్పకూలడంతో అందరూ ఇక షాక్ అయిపోతారు. అమ్మయ్య, అత్తయ్య ఈ డ్రామా వేసిందనమాట అని చెప్పి యువరాజ్, అత్తయ్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుంది, డాక్టర్ని కలుద్దాము అని చెప్పి ఇక వైజయంతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. వైజయంతికి ఇక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే డాక్టర్ వైపు చూస్తుంది. ఏంటి డాక్టర్, నాకేమీ హార్ట్ అటాక్ రాలేదు అనగానే, తెలుసు, మీ కోడలికి అంతా చెప్పినట్టున్నారు కదా, నిషి మేడం నేను కలిసి చదువుకున్నాము, అందుకే మీరు యాక్టింగ్ చేస్తున్నారని నిషి నాకు చెప్పింది అనగానే, మా నిషికి నీలాంటి మంచి డాక్టర్ పరిచయం ఉండడం నా అదృష్టం. నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని నువ్వే మా బయట వాళ్ళకి చెప్పాలి అనగానే, చెప్తాను కానీ ఎందుకోసం ఇలా డ్రామా ఆడారు అని చెప్పి అడుగుతుంది. అదంతా మళ్ళీ చెప్తాను,
తెలిసిన డాక్టర్ అయితే ఎప్పటికీ నిజాలు బయటికి కక్కరు. తెలియని వారైతే డబ్బులు తీసుకుని కూడా మమ్మల్ని ఇరికిస్తారు. అందుకే నువ్వు నిషి ఫ్రెండువు కాబట్టి అబ్జర్వేషన్లో ఉంచాము. ఏదైనా షాకింగ్ వార్తలు తనకి చెప్పొద్దని చెప్పి బయట వాళ్ళకి చెప్పు అని అంటుంది వైజయంతి. ఇక డాక్టర్ బయటికి వచ్చి తను చెప్పినట్టే చెప్తుంది. ఇక నిషి డన్ కొడుతుంది. ఇటు యువరాజ్, నిషి అలాగే వైజయంతి ఈసారి శ్రీవల్లి వాళ్ళ నాన్న విషయంలో, శ్రీవల్లి పుట్టుక విషయంలో తప్పించుకుంటారు. ఇక కేదార్, జగదాత్రి, కౌశికి ఇక సుధాకర్ దగ్గరికి వచ్చి పిన్నిని ఇకపై ఇబ్బంది పెట్టద్దు బాబాయ్. ఎందుకంటే ఏ ఆడవారికైనా తెలియకుండా తప్పు చేసినప్పుడు అవతల వ్యక్తి ఎవరు అన్నది తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు శ్రీవల్లి వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసే అవకాశం పిన్నికి ఉండదు బాబాయ్. అందుకే పిన్ని తట్టుకోలేకపోయింది. ప్రతిసారి తన క్యారెక్టర్ని అందరి ముందు నిలదీస్తూ ఉంటే పిన్నికి ఇలాంటి ట్రెస్లే వస్తే ఎక్కువ అవుతాయి కదా అని అంటుంది కౌశికి. అమ్మయ్య తప్పించుకున్నాం యువరాజ్ అని అంటుంది నిషి. ఇక ఇటువైపు శ్రీవల్లి పాపం బాధపడుతూ నా వల్లే ఈ కుటుంబానికి ఇన్ని ఇబ్బందులు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. వైజయంతిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు. ఇక యువరాజ్ అలాగే నిషి, వైజయంతి ముగ్గురు ఇక బెడ్రూమ్లోకి వచ్చి అత్తయ్య సూపర్ యాక్షన్ చేశారు. మీ యాక్టింగ్కి నిజంగా నేషనల్ అవార్డు కూడా తక్కువే అనగానే ఏం చేయనమ్మి అబ్బోడు కోసం ఇదంతా. అసలు నిజం చెప్తే ఆ శ్రీవల్లి కూడా కేదార్లాగా వారసురాలు అయిపోతుంది. అబ్బోడికి ఏం మిగులుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. మా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ ఈసారికి మీ గుండె నొప్పి మిమ్మల్ని కాపాడింది అని అంటుంది నిషిక. ఇక యువరాజ్ నేను ఆఫీస్కి వెళ్తానమ్మా అని చెప్పి ఇక యువరాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. నైట్ అవుతుంది. జగదాత్రి, కేదార్ ఆలోచిస్తూ ఉంటారు. జెడి ఖచ్చితంగా ఆ మీనన్ని అలాగే హెల్త్ మినిస్టర్ని పెద్దవారు తప్పిస్తారు. ఇక సాక్ష్యాలు లేవు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రేపో ఎప్పుడో బెయిల్పై బయటికి వెళ్ళిపోతారు. ఇక ఒక 4 రోజులు వాళ్ళ గురించి చర్చించుకొని జనాలు కూడా మర్చిపోతారు. ఖచ్చితంగా వాళ్ళని మనం ఒక అని చెప్పి ఇందులో కౌశికి వస్తుంది. కౌశికి వదిన మనకి హెల్ప్ చేస్తారు, కానీ మనం జేడీ కేడీలాగా ఇప్పుడు బయటికి వెళ్ళి కౌశికి వదినికి ఫోన్ చేయాలి అని అంటుంది జగదాత్రి. ఇక ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. ఇక జేడీ కేడీ కరెక్ట్గా మీనన్ హోమ్ మినిస్టర్ని ఇక ఒక ప్లేస్లో, అంటే జగదాత్రి టీం ఉన్న వాళ్ళ ప్లేస్లో ఉంచుతారు కదా. ఇటువైపు కౌశికి ఫోన్ చేస్తారు. చెప్పండి జేడీ, మీకు నేను ఎటువంటి అవసరమైనా ఖచ్చితంగా అది ఎంత పెద్దదైనా తీరుస్తాను. ఎందుకంటే మీరు శ్రీవల్లి ప్రాణాలనే కాదు చాలామంది విద్యార్థులను కాపాడారు. నాకు పొద్దున నుండి ఇప్పటిదాకా అదే కల్లోకొస్తుంది. నాకు కూడా 2 పిల్లలున్నారు. వాళ్ళని కూడా రేపు పొద్దున ఇలాంటి మూర్ఖులు ఏదైనా చేస్తారు. చెప్పండి అనగానే మీకు మీడియా ఉంది కాబట్టి, మీకు ఒక ఛానల్ ఉంది కాబట్టి నేను చెప్పినట్టు మీరు ఖచ్చితంగా చేయాలి కౌశిక్ గారు అని అంటుంది జేడీ. ఏంటది అనగానే ఈరోజు వాళ్ళిద్దరిని మేము అరెస్ట్ చేశాము, కానీ వాళ్ళని మేము ఎన్కౌంటర్ చంపేసినట్టు ఇక జనాల ముందుకు తీసుకువెళ్తాము. అప్పుడు వీళ్ళని బెయిల్పై తీసుకురావాలని ఏ మినిస్టర్కి కానీ పెద్దవారికి కానీ అవకాశం ఉండదు. కానీ వాళ్ళిద్దరినీ మేము వేరే ప్లేస్లోకి తరలించి అసలు నిజాల్ని బయట పెడతాము. బయట సమాజంలో వాళ్ళు చచ్చిపోతారు, అలాగే మాకు మాత్రం వాళ్ళు బ్రతికుంటారు. వాళ్ళతో నిజాలు కక్కించాకే నేను వాళ్ళు బ్రతికున్నారని చెప్పాలనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా మీడియా వాళ్ళు మేము ఎన్కౌంటర్ చేసినప్పుడు వాళ్ళ డెడ్ బాడీ లాగే డెడ్ బాడీస్ అక్కడ వేస్తాము. అది మీనన్ హెల్త్ మినిస్టర్దని మీరు అందరికీ చెప్పాలి. జనాల్లోకి వాళ్ళిద్దరూ చనిపోయినట్టు మీరే తీసుకువెళ్ళాలి. మీది మీడియా కాబట్టి ఇక దేశం బాగుపడాలి అంటే మాకు సపోర్ట్గా నిలుస్తారని అనుకుంటున్నాను అని అంటుంది జేడీ. తప్పకుండా ఇప్పుడే మా ఛానల్ వాళ్ళతో మేము వస్తున్నాము, మీరు పని మొదలు పెట్టండి అని అంటుంది కౌశికి. జేడీకేడి సాధు నాయక్కి ఫోన్ చేస్తారు. ఓకే, ఈ ప్లాన్ సూపర్ అని చెప్పి ఇక సాధు నాయక్ చెప్పడంతో ఇక మీనన్ అలాగే హెల్త్ మినిస్టర్ దగ్గరికి వస్తారు. ఇక ఇద్దరు రేపటికల్లా మేము మా ఇళ్లల్లో లేదు ఇప్పుడు ఆర్గాన్ ముఠాగా మమ్మల్ని నువ్వు అరెస్ట్ చేశావు కదా, ఇకపై మా బిజినెస్ ఎలా ఉంటుందో నువ్వు పట్టుకోలేవు జేడీ. రేపు ఇక్కడికి పెద్ద ఆయన వస్తున్నారు. పెద్ద ఆయనంటే ఎవరో తెలుసు కదా అనగానే అవును మీనన్, నాకు చాలా భయం వేస్తుంది. అందుకే మిమ్మల్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను. పారిపోండి అని అంటుంది. ఇదేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది? లేదు, జేడీ ఏదో ప్లాన్ వేసింది, మీరేమీ నమ్మద్దు అని అంటారు మినిస్టర్ని. ఇక మీనన్ లేదు,
జేడీ మాటను నమ్మచ్చు, నీ మాటే నమ్మలేము. మేము పోలీస్ స్టేషన్లో ఉండే కంటే వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి ఇక మినిస్టర్ పారిపోతూ ఉంటే, ఆగు మినిస్టర్, నీకు తెలీదు, ఈ జేడీ ఏదో ప్లాన్ వేసింది అని చెప్పి ఇక మీనన్ తన వెనకాలే పరిగెడుతూ ఉంటే ఇక జేడీ కేడీ వాళ్ళని ఇక చంపేసినట్టు ఇక కలరింగ్ ఇస్తారు. ఇక ఇటువైపు రమ్య టీం అంతా మీనన్ని అలాగే మినిస్టర్ని వేరే ప్లేస్కి తరలించేస్తుంది. వాళ్ళిద్దరికీ మత్తు మందిచ్చి వేరే ప్లేస్లోకి తరలించడంతో సేమ్ అలాంటి వాళ్ళనే చంపేసినట్టు వాళ్ళు తప్పించుకున్నట్టు అందరి ముందు ఇక జేడీకేడి పెడతారు. మార్నింగ్ అవుతుంది. ఇక కౌశికి తన ఛానల్లో ప్రాముఖ్యమైన హెల్త్ మినిస్టర్ తనకు తానే తప్పు చేసి ఇక పోలీసుల నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటే జేడీకేడి ఇద్దరూ కలిసి మీనంతో సహా ఇక హెల్త్ మినిస్టర్ అని చెప్పుకునే ఒక సిగ్గులేని మంత్రిని చంపేయడం చాలా అభినందకరం అని చెప్పి ఇక కౌశికి ఛానల్లో వస్తూ ఉంటుంది. మీనన్ చనిపోయాడా అని చెప్పి ఇక మొత్తం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఇటువైపు మీనన్ అలాగే హెల్త్ మినిస్టర్ని ఇక మత్తు మందు వేసి వేరే చోటికి తరలించడంతో జేడీకేడి అనుకున్న ప్లాన్ ఈ రోజు నుండి మొదలు పెట్టబోతున్నారు. ఇక మీనన్ బయట ప్రపంచానికి చనిపోయినట్టు అందరికీ తేలిపోతుంది. ఇక జేడీకేడి అనుకున్న ప్లాన్ ఈ రోజు నుండి మొదలు పెట్టబోతున్నారు. ఇది ఇలా ఉండగా జేడీకేడి అనుకున్న ప్లాన్ పూర్తవడంతో ఇటువైపు కౌశికి థ్యాంక్స్ చెప్తారు. ఇక కౌశికి అంటుంది, మీకే నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఇంతకీ ఆ మీనన్ వాళ్ళు అని అంటుంది. చూడండి, మీనన్తో చాలా నిజాలు కక్కించే టైం రాబోతుంది అనగానే, అవును, మా జగదాత్రి వాళ్ళమ్మ కావ్య చాలా నిజాయితీ పర్రాలు, అలాగే తన విషయంలో అవినీతి మరకలు నిండిపోయాయి, మా జగదాత్రి కేదార్ విషయంలో కూడా మీరు ఆ హెల్ప్ చేయాలి అని అంటుంది. తప్పకుండా కౌశికి గారు అని చెప్పి ఇక జేడీకేడి అక్కడి నుండి కౌశికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. ఇక జగదాత్రి కేదార్ స్కూల్లో వాళ్ళ బట్టలను మార్చుకొని బయటికి వస్తారు. జేడీ, ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎప్పుడు జేడీగా ఆడసింహంలా కనిపిస్తావు అని అంటారు కేదార్. నువ్వు కూడా సాధారణంగా మామూలుగా ప్లే బాయ్లా ఉంటావు, కానీ ఎవరైనా రౌడీలు వచ్చినప్పుడు నువ్వు చితక్కొడతావు కదా అని అంటుంది జగదాత్రి. ఇంతలో శ్రీవల్లితో ఆ కిడ్నాప్ అయినప్పుడు మాట్లాడిన కృష్ణ కనిపిస్తారు. పరుగు పరుగున ఇక శ్రీవల్లి ఫోటో పట్టుకొని ఇక జగదాత్రి కేదార్ దగ్గరికి వస్తారు. ఎవరు నువ్వు, మా శ్రీవల్లి ఫోటో పట్టుకొని తిరుగుతున్నావేంటి అనగానే, హలో మేడం, నా పేరు కృష్ణ, అలాగే నన్ను ఆ మీనన్ వాళ్ళు కిడ్నాప్ చేశారు, మా డాడీ డిప్యూటీ కలెక్టర్, మీకు తెలుసు కదా అనగానే, ఓ అవునా, ఆ రోజు నువ్వు కూడా చనిపోయావని అనగానే, లేదు, నేను చనిపోకుండా కాపాడింది శ్రీవల్లినే, నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు మత్తు ఇంజెక్షన్ వేసి లోపలికి తీసుకువెళ్ళబోతూ ఉండగానే శ్రీవల్లి వాళ్ళతో గొడవ చేసింది, ఈలోపు జేడీకేడి వచ్చేశారు, అలా నన్ను శ్రీవల్లి సేవ్ చేసింది, తన ఫోటో నేను నా సెల్ ఫోన్లో బంధించాను, నిజం చెప్పాలంటే మొదటి చూపులోనే తనంటే నాకు చాలా ఇష్టం, మా నాన్న డిప్యూటీ కలెక్టర్ అయినా నేను మా నాన్నని ఒప్పిస్తాను, మా డాడీకి జరిగిందంతా చెప్పాను, నేను 3 days నుండి శ్రీవల్లి గురించి వెతుకుతున్నాను, కానీ మీరు తన బంధువులని తెలిసింది, వాళ్ళ అన్నయ్య వదిని కదా అనగానే, అవును, శ్రీవల్లి కోసం వెతుకుతున్నావా కేదార్, శ్రీవల్లికి తగిన ఈడుజోడు కదా అని అంటుంది మెల్లగా ఇక జగదాత్రి. అవును, నా చెల్లికి తగిన ఈడుజోడు, రా నువ్వు మాతో పాటు అని చెప్పి ఇక కృష్ణని ఇంటికి తీసుకువచ్చి వెనక నుండి ఇక ఇప్పుడు ఈ కృష్ణ అని తెలిస్తే అటువైపు నిషి, యువరాజ్, అత్తయ్య గారు ఏదో ప్లాన్ వేస్తారు, కానీ ఇప్పుడు 3 days నుండి శ్రీవల్లి చాలా అంటే చాలా సైలెంట్గా అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇటువైపు అత్తయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, తను ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇక కృష్ణకి అలాగే శ్రీవల్లికి ఒకరికి ఒకరు తెలియకుండా ప్రేమలో పడ్డేటట్టు చేస్తే ఇక వాళ్ళని మనిద్దరం హ్యాపీగా ఉంచొచ్చు అని అంటుంది జగదాత్రి. మేడం, శ్రీవల్లిని చూడాలనిపిస్తుంది అనగానే శ్రీవల్లి దగ్గరికి వస్తుంది జగదాత్రి. కేదార్ కింద కృష్ణతో ఉంటాడు. వదిన, నాకు ఎందుకో బ్రతకాలని లేదు వదిన, కానీ మీకోసమే అని అంటుంది శ్రీవల్లి. ఎప్పుడూ కష్టాలు ఉంటాయి, అవి పోయే రోజు కూడా వస్తుంది, నీకొక హ్యాపీనెస్ విషయం చూపిస్తాను అని చెప్పి జగదాత్రి ఎవరికీ తెలియకుండా శ్రీవల్లిని కిందికి తీసుకొస్తుంది. అక్కడ చూడు అని చెప్పి అంటుంది. అక్కడ కేదార్ అన్నయ్య అనగానే, కేదార్ అన్నయ్య వెనకాల ఎవరు ఉన్నారు, వెళ్ళి చూడు అని అంటుంది. ఇక కేదార్ జగదాత్రి దగ్గరికి వస్తారు. ఎవరు మీరు అనగానే వెనక్కి తిరుగుతాడు కృష్ణ. కృష్ణ అని అంటుంది.
శ్రీవల్లి అని చెప్పి కృష్ణని హక్ చేసుకుంటుంది శ్రీవల్లి. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు. శ్రీవల్లి తన్ని ప్రేమిస్తుంది అని చెప్పి అంటుంది జగదాత్రి. అవును, వాళ్ళిద్దరు ఒకరికి కోసం ఒకరు అదిగో ఆ మీనను కలిపిన బంధం అని చెప్పి అంటూ ఉంటాడు కేదార్. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.